కేంద్ర ప్రభుత్వం మరోసారి విమెన్ రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుందా? సమ్మర్ సెషన్ లో సాధించలేనిది ఈసారి వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా వాటిని పాస్ చేసే వ్యూహం రచించిందా అంటే అవుననే అంటున్నారు. అంతేకాదు బీజేపీ అగ్రనాయకత్వం పార్లమెంటులో ఎన్డీఏకి 3/2 మెజారిటీని కూడా సాధించేలా స్కెచ్ వేసింది అంటున్నారు. విపక్షాల్లోని బలహీనతలే తమ ఆయుధంగా చేసుకుని తాము అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేలా వ్యూహం పన్నారంటున్నారు. ఎన్డీఏ బిగ్ ట్రయల్. సభలో 2/3 మెజారిటీ కోసం మోదీ అమిత్ షా స్కెచ్. వరుస పెట్టి పార్టీలను చీల్చే వ్యూహం. కొత్త మిత్రులతో పాటు మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు. జస్ట్ 2 నెలల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ తో కలిపి ప్రవేశపెట్టిన ఎన్డీఏ అవి వీగిపోవడంతో తమ మెజారిటీ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టినట్లుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తి కాగానే ఆ పనిలో ఉండగా ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఓవైపు తమిళనాడులోని అతిపెద్ద పార్టీ డీఎంకే, మరోవైపు పశ్చిమ బెంగాల్లోని ప్రతిపక్షం టీఎంసీ. ఈ 2 పార్టీల్లోని ఎంపీల మద్దతు కోసం బీజేపీ తీవ్రంగా వ్యూహాలు రచిస్తోంది. డీఎంకేని తమ వైపు తిప్పుకుంటే సభలో బలం పెరుగుతుంది. అలానే టీఎంసీలో ఇప్పటికే 20 మంది ఎంపీలు చీలిపోయి తమదే అసలు పార్టీ అని చెప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది. అలా కనీసం 40 మంది ఎంపీల బలాన్ని ఎన్డీఏ అదనంగా పొందుతుందని చెప్తున్నారు. ఏప్రిల్లో పై లోక్సభలో ప్రవేశపెట్టిన విమెన్ రిజర్వేషన్ కమ్ డీలిమిటేషన్ బిల్ ఓటింగ్ లో 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. అప్పుడు సాధించాల్సిన మెజారిటీ మార్క్ 352 కాగా ఎన్డీఏకి 298 మంది ఎంపీలు మద్దతుగా నిలిచారు. 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు తిరిగి బిల్లును ప్రవేశపెట్టాలి అనుకుంటే ఈ 300 సంఖ్యలో 2 సంఖ్య సాధించాల్సిందే. అలా ఎన్డీఏకి 54 మంది ఎంపీలు అనుకూలంగా అదనంగా సాధించాలి. ఈ క్రమంలోనే తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సభలో ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి అంటే 3/2 మెజారిటీ అవసరం. అది సాధారణ సభ్యుల సంఖ్య 543కి అనుగుణంగా మారుతుంది. సభలో సభ్యుల హాజరును బట్టి కూడా మారుతుంది. ఎటు పోయి ఎటు వచ్చినా కనీసం 352 మంది ఎంపీల సంఖ్య అనేది ఇప్పుడు కీలకం కావడంతో ఆ పని కానిచ్చేసేందుకు అమిత్ షా, మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనుకోవాలి. ఇండియా బ్లాక్ లో ఎంపీలంతా కూడా ఏకతాటిపై ఉన్నట్లు ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఈ తరుణంలోనే తమిళనాడు ఎన్నికల ఫలితం డీఎంకే తదుపరి అడుగులను కీలకం చేశాయి. ఒకవేళ డీఎంకేకి ఉన్న 22 మంది ఎంపీలు ఎన్డీఏలో చేరితే మంత్రి పదవులు దక్కుతాయనడంలో సందేహం లేదు. అలానే తమకి కావలసిన బిల్లుల విషయంలో ఈ 22 మంది మద్దతు కూడా ఎన్డీఏకి అదనపు బలంగా మారుతుంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కి 29 మంది ఎంపీలున్నారు. వీరిలో నిజంగానే 20 మంది ఎంపీలు ఎన్డీఏకి మద్దతు ఇస్తే 42 మందిని అదనంగా కూడగట్టినట్లవుతుంది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరో 3 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే బీజేపీ అగ్రనేతలు ఉద్ధవ్ ఠాక్రే శివసేనను కూడా దువ్వేందుకు ప్లాన్ వేస్తున్నారు అంటున్నారు. వారికి ఉన్న 9 మంది కనుక కలిసి వస్తే కావాల్సిన స్పెషల్ మెజారిటీ 352కి చాలా దగ్గరలోకి వచ్చినట్లవుతుంది. ఒక లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా ఇదే తరహా మ్యాజిక్ ఫిగర్ కోసం స్పెషల్ స్కెచ్ వేస్తున్నారంటున్నారు. మొత్తం సభ్యుల్లో 2 మెజారిటీ 164 సంఖ్య కోసం టీఎంసీ, డీఎంకేని సంప్రదిస్తున్నారంటున్నారు. ఈ తరుణంలో చిన్న నెంబర్ ఉన్న వైఎస్ఆర్సీపీ, ఆర్ఎంఎం కూడా కీలకంగా మారతాయి. ఆ కోణంలో ఎన్డీఏ తాను అనుకున్న విమెన్ రిజర్వేషన్ బిల్ మాత్రమే కాకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఎంపీతో ఫ్రెండ్లీ టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు.